భైరవ్ బెటాలియన్ అసమాన ధైర్య సాహసాలకు మారుపేరు. నవంబర్ 1న ఈ బెటాలియన్ భారతీయ సైన్యంలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఒక్కో బెటాలియన్లో 25 మంది మెరికల్ లాంటి సైనికులు ఉంటారు. అలాగే ఓ 1/2 మంది అధికారులు కూడా ఉంటారు. సంఖ్యాపరంగా భైరవ్ బెటాలియన్ చిన్నదే, అయితే పెద్ద పెద్ద టాస్కులు ఛేదించడంలో భైరవ్ బెటాలియన్ క్రియాశీలకం కాబోతుంది. భైరవ్ ఈ పేరుతో భారతీయ సైన్యంలో ఓ బెటాలియన్ ఎంట్రీ ఇవ్వబోతోంది. నవంబర్ 1న భైరవ్ బెటాలియన్ ఎంట్రీకి దారి సుగమమైంది. అయితే ఇదొక భైరవ్ తొలి బెటాలియన్ మాత్రమే. ఇటువంటి బెటాలియన్లను మరికొన్నింటిని తయారు చేయడంలో ఇండియన్ ఆర్మీ ఉన్నతాధికారులు ప్రస్తుతం బిజీగా ఉన్నారు. వచ్చే 6 నెలల్లో ఇటువంటి 25 బెటాలియన్లు రెడీ అవుతాయని సైనిక వర్గాలు పేర్కొన్నాయి. భైరవ్ బెటాలియన్ అంటే అల్లా తప్ప విషయం కాదు. మోడర్న్ టెక్నాలజీ అలాగే అనేక పవర్ఫుల్ ఆయుధాలతో భైరవ్ బెటాలియన్లను సిద్ధం చేస్తున్నారు. ఒక్కో బెటాలియన్లలో దాదాపు 250 మంది మెరికల్ లాంటి సైనికులుంటారు. అంతేకాదు ఒక 1/2 మంది అధికారులు కూడా ఉంటారు. కాగా ఈ సైనికులకు అక్టోబర్ 1వ తేదీ నుంచి శిక్షణ ఇవ్వడం మొదలెట్టారు. ఈ నెల చివరకు శిక్షణ పూర్తవుతుంది. ఆ తర్వాత భైరవ్ తొలి బెటాలియన్ రంగంలో దిగుతుందని సైనిక వర్గాలు వెల్లడించాయి. అంతేకాదు ఇప్పటికే 5 బెటాలియన్లు పూర్తయ్యాయని రక్షణ రంగానికి చెందిన ఉన్నతాధికారులు పేర్కొన్నారు. అంతేకాదు వీటిని నిర్దేశిత ప్రాంతాల్లో మోహరించినట్లు కూడా ఈ అధికారులు వెల్లడించారు. భైరవ్ బెటాలియన్లకు ఒక ప్రత్యేకత ఉంది. ఇండియన్ ఆర్మీలోని ప్రత్యేక బలగాలకు అలాగే సాంప్రదాయ పదాతి దళాలకు మధ్య అంతరాలున్నాయి. అయితే సదరు అంతరాలను భైరవ్ బెటాలియన్లు భర్తీ చేస్తాయని మిలిటరీ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. వాస్తవానికి భైరవ్ బెటాలియన్ సంఖ్యపరంగా చిన్నదే. సైనికులు అధికారులు అందరిని లెక్కిస్తే బెటాలియన్ నెంబర్ 35కు మించదు. అయితే ఈ సంఖ్యాబలాన్ని చూసి బెటాలియన్ కెపాసిటీని అంచనా వేయకూడదంటున్నారు సైనికులు. సాధారణ పదాతి దళ బెటాలియన్లు చేపట్టలేని అలాగే ప్రత్యేక బలగాలు అవసరం లేని మిలిటరీ ఆపరేషన్లను భైరవ్ బెటాలియన్లు చేపడతాయి. కాగా భవిష్యత్తులో రిస్క్ ఎక్కువగా ఉండే ఆపరేషన్లను భైరవ్ బెటాలియన్లకు అప్పగించే అవకాశాలున్నాయి. అంతేకాదు శత్రువుల భూభాగంలోకి రహస్యంగా చొచ్చుకెళ్లే ఆపరేషన్లు కూడా ఈ బెటాలియన్లకు అప్పగిస్తారు. ఇదిలా ఉంటే ఇటీవల రక్షణ రంగంపై కేంద్ర ప్రభుత్వం ఎక్కువగా దృష్టి పెడుతున్న సంగతి తెలిసిందే. పహల్గామ్లో ఉగ్రదాడి తర్వాత ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. అయితే ఇప్పటికే భారత బలగాలు సామర్థ్యం పరంగా మంచి పొజిషన్లో ఉన్నాయి. పహల్గామ్ ఉగ్రదాడికి కౌంటర్గా భారత బలగాలు ఆపరేషన్ సింధూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలను భారత వీర సైనికులు నేలమట్టం చేశారు. అంతేకాదు భారత్ సైన్యానికి అండగా నిలవడానికి సుదర్శన చక్రాన్ని తీసుకురానున్నట్లు ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సుదర్శన చక్రం యావత్ భారతదేశానికి ఓ రక్షణ కవచంలా ఉంటుందన్నారు. సుదర్శన చక్రం రెడీ అయితే భారత వైపు కన్నెత్తి చూడడానికి కూడా ప్రత్యర్థి దేశాలు 1కి 10 సార్లు ఆలోచిస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
కాగా మన వీర సైనికులలో స్ఫూర్తి నింపడానికే ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడు ప్రయత్నిస్తుంటారు. ఈ నేపథ్యంలో తాను ప్రధానిగా పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రతి దీపావళిని సరిహద్దులో కాపలా కాసే సైనికులతో కలిసి ఆయన జరుపుకుంటారు. నరేంద్ర మోదీకి సంబంధించి అదొక సాంప్రదాయం. సదరు సాంప్రదాయాన్ని ఈ ఏడాది కూడా ప్రధాని నరేంద్ర మోదీ కొనసాగించారు. ఈ ఏడాది గోవా తీరంలో నౌకాదళ సిబ్బందితో కలిసి ఆయన వెలుగుల పండుగ చేసుకున్నారు. ఏదేమైనా శత్రు మూకలను చీల్చి చెండాడడానికి భైరవ్ బెటాలియన్ రాబోతోంది.